షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయం గేటు నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పేదల సంక్షేమాన్ని అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు గట్టి బుద్ధి చెబుతామని భాస్కర్ యాదవ్ హెచ్చరించారు. పేదల కన్నీళ్లతో ప్రభుత్వం ఎక్కువ కాలంలో కొనసాగదని కూడా అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అనుషారెడ్డికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, కౌన్సిలర్లు నిషితారెడ్డి, రజిత, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ముఖ్యమంత్రి పేద ఆడబిడ్డకు నేను ఒక మేనమామగా, ఒక అన్నలా, ఒక తమ్మునిలా ఆడపిల్లలను ఆదుకోవాలని, పేరింటి కుటుంబంలో నేనొకరిని కావాలని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మరి ఈ రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మి కాకుండా నేను మరి ప్రతి పెళ్ళైన జంటకు ఒక తులం బంగారం ఇస్తా ఆడబిడ్డకు అని చెప్పి దొంగ మాటలు చెప్పి అధికారంలో కుర్చీలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ఇవాళ వాళ్ళ నాయకులతోటి కోర్టులో వేయించి స్టేజ్ తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తీసేయాలని కుట్రలు పండుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఆడబిడ్డల ఉసురు తలిగి కొద్ది రోజులలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలన్నీ నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పేరింటి ఆడబిడ్డల కడుపు కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో పడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ అయినా ఇన్ని రోజులైనా కూడా మరి ఏ ఆడబిడ్డ కూడా జిహెచ్ఎంసీలో నాకు ఓటు వేయదని చెప్పేసి ఎన్నికలకు కూడా దూరం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే మరి మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగిలేని పార్టీ, తిరుగులేని శక్తిగా ఆడబిడ్డలు ఆశీర్వదిస్తారు. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏ పథకం ఇవ్వకున్నా మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆ పథకం అమలు చేయండి. ఎంతోమంది పేద కుటుంబాలు ఉన్నాయి, తిండికి లేక పొట్టకు లేక చస్తున్నటువంటి కుటుంబాలను ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆ పథకం తీసేసి నువ్వేదో గొప్పలు చెప్పుకుంటా అని అనుకుంటే రానున్న రోజుల్లో మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మరి మీ పథకాలన్నీ కూడా తులం బంగారంతో సహా చెల్లించక తప్పదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మిమ్మల్ని విడిచిపెట్టాడు. రాబోయే నాయకుడు, కాబోయే నాయకుడు కేటీఆర్ అయితే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా పేర్ల నాయకునిగా మల్లారెడ్డి గారు ఉంటారు. మరి మీరు వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అమలు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ సార్, మల్లారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేము మేడ్చల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1,116,000 రూపాయలు అందరికీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళకి పేద ప్రజలందరికీ అందజేస్తున్నారు. ఈ పథకం అందరికీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ షాదీ ముబారక్ అనేది ప్రతి ఒక్కరికి పేద ప్రజలకందరికీ సమకూరంగా రావాలని, అర్హులైన వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సార్ ఆదేశాల మేరకు, మల్లారెడ్డి సార్ ఆదేశాల మేరకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ధర్నా చేయడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆధ్వర్యంలో 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఇవ్వడం జరగట్లేదని
మేము ప్రశ్నిస్తున్నాము అందరం కలిసి. ఖచ్చితంగా ఈ హామీ అమలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎన్నో కుట్రలలో భాగంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, పేదింటి ప్రజలకి కళ్యాణ లక్ష్మి చెక్కు, షాదీ ముబారక్ చెక్ ఇచ్చేది ఒకటే కాదు. ఎందుకంటే మైనర్ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, దీన్ని ఎట్లా ఆపాలని చెప్పేసి ఎంతో మదనపడి అది ఏ రకంగా అయితే ఆపగలుగుతామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతోమంది నిపుణులతోటి మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్న పెద్ద నిర్ణయం ఇది తెలంగాణలో. ఎందుకంటే భారతదేశంలో చాలామంది మేజర్ కాకముందుకే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మహిళలకి చాలామందికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇది ఎట్లయితే ఆపగలుగుతామని చెప్పి కేసీఆర్ గారు మంచి ఆలోచనతోటి చేసిన పథకం ఇది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 18 ఏళ్ళు నిండితేనే మేము కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రతి గ్రామాన ఒక ఇదైతే తీసుకపోతే అందరూ 18 ఏళ్ళు నిండినాకనే పెళ్లి చేస్తారని చెప్పేసి మంచి పథకాన్ని తీసుకొచ్చిండు. ఆ పథకాన్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాన్ని ఇది ఎట్లయితే కుట్ర చేసి ఆపాలని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతోటే కోర్టుకు పోయి ఈ పథకానికి చట్టబద్ధత లేదని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని ఆపనీకి పెద్ద కుట్ర చేసిరని చెప్పేసి మేము భావిస్తున్నాం. తక్షణమే మీరు ఇది కేసీఆర్ మీద కుట్రతోటైతే వాళ్ళ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ మీద తీసుకో తప్ప పేద ప్రజల మీద అలా ఉసురు పోసుకుంటే ఏమొస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆపిరో అవి ఆపకుండా తక్షణమే రిలీజ్ చేస్తే వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు తప్ప మీరు ఇట్లా ప్రజల మీద కుట్ర తీర్చుకుంటే ఏం రాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు పథకాల మీద ఏదైతే కుట్ర, ఆయన కేసీఆర్ గారిని మరిపిస్తా అని ఏదైతే ముందు ఎక్కగానే వాగ్దానం చేసుకుండో దాంట్లో భాగమే, ఆ కుట్రలో భాగమే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆపడం. ఆయన తెలివిగా ప్రభుత్వం ఆపితే ఆయనకు చెడ్డ పేరు వస్తుందని కోర్టు నుంచి ఆపే విధంగా ప్రయత్నాలు చేసి హైకోర్టు నుంచి స్టే తెప్పియడం చాలా విడ్డూరమైన పని ఇది. ఆయన అనుకుంటున్నాడు ప్రజలు ఏం చూస్తలేరు, ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాడు. కానీ ఆయన చేసే ప్రతి పనిని ప్రజలు ఆయన లెక్కల అకౌంట్లో అన్నీ రాసి పెడుతున్నారు. రేపు పొద్దున్న ఎలక్షన్స్ వస్తే ఏం జరుగుతుందో అనేది ఆయనకు అర్థమవుతుంది. అందుకనే ఇక నేను ఈ ఒక్కసారి ఉండేది, ఉన్నన్ని రోజులు నాశనం చేసిపోతా తెలంగాణ అనే కంకణం కట్టుకున్నట్టుండు. కానీ ఈ షాదీ ముబారక్, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే హైకోర్టు స్టే ఎత్తివేయించి అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మేము తెలియజేస్తాం.